పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తల్లికి వందనం రాలేదంటూ కర్నూలు జిల్లాలో విద్యార్థుల తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను వెంట తెచ్చుకొని కర్నూలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. గతంలో అన్ని పథకాలు వచ్చేవని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో తమకు తల్లికి వందనం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నలుగురు పిల్లలు నర్సర్ మాసి రెడ్డిపోగు రామదాసు, వెల్దుర్తి మండలం, కర్నూలు జిల్లా. సార్ మాకు నలుగురు పిల్లలు ఉంటే 148 ఎకరాలు పడిందని తల్లికి వందనం రాలేదు సార్. మాకు 1500 డబ్బులు రాలేదు. నరేంద్ర మోడీ సేటి రాకుండా అవన్నీ మాకు పథకాలన్నీ వచ్చేటట్టుగా మా పొలం మాకు 2 ఎకరాలు మాత్రమే వెళ్ళేటట్టుగా చేయాలని వీళ్ళందరూ కోరుతున్నాం సార్. గతంలో అన్ని పడినాయి సార్. గతంలో అమ్మఒడి పడింది, 18 ఏళ్ళ డబ్బులు పడినాయి, రైతు భరోసా పడింది. మాకు వచ్చే పథకాలన్నీ మా పిల్లలకి కానీ మాకు కానీ అన్ని వచ్చినాయి సార్. ఏం లేదు సార్, మా పిల్లలకు అమ్మ ఒడి పడకుండా పొలం దండిగా చూపిస్తుంది. 40 ఎకరాల విషయంలో చూపిస్తుంది పొలము. అన్ని తాదల్లా తీసేసి మాకు 5 ఎకరాల 80 సెంట్లే ఉంచి మాకు అమ్మ ఒడి పడతా చేయరు సార్. మీరు మాకేంటూ రాకుండా నాకు 3 పిల్లలు, ఒక పాప 10 అయిపోయింది, 2 పిల్లలు, ఒకటి 7, ఒకటి 8. ఏంటి రాకుండా మాకు గతంలో అన్ని వచ్చినాయి మాకు జగన్ సార్ ఉన్నప్పుడు. అమ్మ ఒడి పర్లేదు. మాది మా సొంత భూమి 5 ఎకరాల 80 సెంట్లు ఉంది. దాంట్లో 300 చిల్లర చూపిస్తుంది సార్. మాకు ఎక్కడ పోయినా కానీ న్యాయం జరగలేదు. మాకు రైతు భరోసాలు కానీ, అమ్మ ఒడి కానీ, ఏదైనా ఆరోగ్యశ్రీ కానీ, వల్ల బియ్యం కార్డులు కానీ ఎత్తిపోతాయి అంటున్నారు. మాకు న్యాయం చేయాలి, మాకు అమ్మ ఒడి పడి కట్ట చేయాలి. మా భూమి మాకు 5 ఎకరాల 85 సెంట్లు ఉంచి మిగతా తీసేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్.